అనంతపురం మజ్లిస్ ఎమ్మెల్యే నడి రోడ్డుపై బూతులతో రెచ్చిపోయారు. తాను మంచి మాటకే మంచోడినని, లేకపోతే తనంత చెడ్డవాడుండడని జీహెచ్ఎంసీ అధికారులకు ధమ్కి ఇచ్చారు. ఓ ప్రార్థనా మందిర సమీపంలో రోడ్ల పనులు పెండింగ్ లో ఉండడంపై అధికారులను నిలదీశారు ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్. రోడ్డు పనులు ఇంకెన్ని రోజులు జరుగుతాయని ఫైర్ అయ్యారు. తనతో పెట్టుకోవద్దని అధికారిని వచ్చి పనులు చూసి తీరిక లేదన్నారు. ఇక మజ్లిస్ ఎమ్మెల్యే బూతుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. मस्जिद के आलम फिर पूछो क्या खाने आ रहे हैं, बता रहे हैं, चले आ रहे हैं, तो बड़ा फिक्र मांगर आने का हुआ नहीं है क्या? बीजिंग के बाद में नहीं, मेरे काम में याद रख लो, बोलो इसका अच्छा मिलता दलील क्यों है? मस्जिद के आलम फिर पूछो क्या खाने आ रहे हैं, बता रहे हैं, चले आ रहे हैं, तो बड़ा फिक्र मांगर आने का हुआ नहीं है क्या? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ. ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఉదయం బహదూర్పుర కాన్స్టిట్యున్సీ పరిధిలోని ఓ ప్రార్థనా మందిరం సమీపంలో రోడ్డు పనులు చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నాయి. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అనేక సార్లు ఈ విషయం బల్దీ అధికారులకు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ రోడ్డు పనులు పూర్తిగా కంప్లీట్ అవ్వకపోవడంపై మాత్రం తీవ్ర ఆవేశంతో బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అక్కడ ఉన్నటువంటి బల్దియా సిబ్బందిపై తీవ్ర అసభ్య పదాజలాన్ని ఉపయోగిస్తూ వారిని ఏకంగా కొట్టేటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొనడం, అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఆ వీడియోని అంతా కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, దీనిపై మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ గా వ్యవహరించబోతా ఉన్నారని ఒక సమాచారం అందుతుంది. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే తమ విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, తనను నానా బూతులు తిట్టడము, అన్సిల్టీ లాంగ్వేజ్ యూజ్ చేయడము, భూత పురాణాన్ని గుర్తించడము, కనీసం సిబ్బంది కింది స్థాయి సిబ్బందికి సంబంధం లేని ఒక విషయం తెలిసినప్పటికీ అక్కడ ప్రార్థన మరం ముందు ఉన్నటువంటి స్థానికులతో కలిసి తమ పైన ఈ అన్ఫిల్టీ లాంగ్వేజ్ అసభ్యకరమైనటువంటి మాటలని పదాజాలాన్ని ఉపయోగించాడు అన్నట్టుగా మాత్రం జిహెచ్ఎంసీ సిబ్బంది వారి ఉన్నత అధికారులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేసినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ రోడ్డు ఆ ప్రార్థన మందిరానికి రావడానికి ఇబ్బందిగా ఉంది. అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులకు ఇబ్బందిగా ఉండడంతో ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఆ విషయాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ కి లేదా జోనల్ కమిషనర్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ బల్దీ అధికారులపై ఈ రకంగా చిందులు వేయడము, వారిని అసభ్య పదజాలంతో దూషించడము, వారిని కొట్టే సిచ్యువేషన్ అక్కడ నెలకొనడము, ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి కూడా ఈ బల్దీ అధికారులు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అంటే పాత బస్తీలో ఏ రకంగా ఎంఐఎం ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, బెదిరింపులు కొనసాగుతా ఉన్నాయనే దానికి ఇదే నిదర్శనంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా వ్యతిరేకమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో తీవ్ర వైరల్ గా మారింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చాలా మంది ఈ అంశాన్ని అపోజిట్ గా వ్యతిరేకిస్తూ అతన్ని బండబూతులు దిగుతూ ఎమ్మెల్యేని పై కూడా ట్రోలింగ్ కొనసాగిస్తా ఉన్నారు. బల్దియా కింది స్థాయి సిబ్బంది కాకుండా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తే దీనిపైన సమస్య పరిష్కారం అవుతుంది. కానీ కింది స్థాయి సిబ్బందిని ఈ రకంగా తిట్టడం వల్ల ఏ రకంగా పనిచేస్తారంటూ మాత్రం అతనిపై తీవ్రంగా విమర్శలు పెరుగుతా ఉన్నాయి. याद रख लो, बोलो इसका अच्छा मिलता दलील क्यों है?